ప్రజల ఆశీర్వాదాలతో దేవుని దయతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పెద్ద రోడ్డు ప్రమాదం అయినప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను శుక్రవారం మంత్రి సత్యకుమార్ రాష్ట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు పరామర్శించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరును, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు చెప్పిన విధంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. అనంతరం రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి వర్మ తనకు మంచి మిత్రులని, నర్సాపురం ప్రాంత ప్రజల ఆశీర్వాదాల వల్ల ఆయన పెను ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డారని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దశాబ్దాల పాటు నర్సాపురం పార్లమెంటు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆయనకు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. వర్మను పరామర్శించిన వారిలో డిప్యూటీ స్పీకర్ తనేడు భరత్, బీజేపీ రాష్ట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ, ఆకివీడు టీడీపీ మండల ప్రెసిడెంట్ మోటుపల్లి ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల సుభాష్ రాజు, మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాసి, కొత్తపల్లి నాగరాజు తదితరులు ఉన్నారు. మా ఊరు మార్చిలో బడ్జెట్లో డబ్బులు వచ్చి 2 ఆటోలు చేసి కొత్త కొంటారు. మళ్ళీ ఐఏసీఎస్ ట్రాన్స్ఫర్ లాగాయి. కొత్త అపార్ట్మెంట్లు కూడా కొత్తగా వస్తాయి. మిత్రులు, మా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు 2 రోజుల క్రితం ఢిల్లీలో ఒక రోడ్డు ప్రమాదానికి గురి కావడం, అది పెద్ద ప్రమాదమైనప్పటికీ చిన్న గాయాలతో బయటపడడం అదృష్టం. వారి ప్రాంత ప్రజలకు చేస్తున్న సేవలకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లవెల్లా ఉండాలని, మరి కొన్ని దశాబ్దాల పాటు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశం వారికి కలగాలని, స్టేట్ వైడ్ డయాలసిస్ సెంటర్లు ప్రభుత్వం నుంచే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద 57 సెంటర్లు ఉన్నాయి. వాటిలో 650 మిషన్లు ఉన్నాయి. అది కాక ఎన్టీఆర్ వైద్య సేవలో ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రి, నెట్వర్క్ హాస్పిటల్లో కూడా డయాలసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద ఈ డయాలసిస్ సెంటర్లలో 3,70,000 సెషన్లు జరిగితే ఈ 9 నెలల్లోనే 5,50,000 సెషన్లకి ఈ కూటమి ప్రభుత్వం డయాలసిస్ను పెంచింది. అంటే ఒక సంవత్సరంలోనే 1,00,000కు పైగా సెషన్లు పెరిగాయి. కాబట్టి దీన్ని బట్టి ఈ డయాలిసిస్ బారిన ప్రతి 1,00,000లో ఒకరు సికెడి బారిన పడుతున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ బీపీని, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీడిని నియంత్రణలో పెట్టుకోవాలి. తర్వాత 2 లీటర్లు నీరు, కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. కొద్దిగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు క్యూలో ఉన్న వాళ్ళ సంఖ్య 4 లక్షల దాకా ఉంది దేశవ్యాప్తంగా. ఆ స్థాయిలో అవధానం జరగట్లేదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నివారణ తీసుకోవడం, జీవితాంతం డయాలిసిస్లో ఉండి బాధపడడం కన్నా నివారణ చర్యలు తీసుకుంటే, సరైన వ్యాయామం చేయడం, కొద్దిగా ఆహారపు అలవాట్లలో మార్పు, జీవన శైలిలో మార్పు కారణంగా వీటిని నివారించవచ్చు. లేదా ప్రాథమిక దశలో గుర్తిస్తే సరైన చికిత్స అందించి దీన్ని తీవ్రతరం కాకుండా కాపాడుకోవచ్చు. ప్రజలు ఆ దిశగా దృష్టి పెట్టాల్సింది. నిన్ననే ఈ కిడ్నీ దినం కూడా, ఈ సందర్భంగా దానికి పురస్కరించుకొని ఇవాళ డయాలసిస్ సెంటర్ని పాలకొల్లులో ప్రారంభించడం సంతోషంగా ఉంది. భీమవరానికి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, స్థానిక శాసనసభ్యులు కోరిక మేరకు ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ని మంజూరు చేయడం జరిగింది. దానికి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ఇది 23,75,00,000 దీనికి ఈ నిమిత్తం నిధులు మంజూరు అవుతాయి. అయితే త్వరలోనే ఇప్పుడు మంజూరు అయితే అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద PM అబీమ్ అంటారు, దీని కింద ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరైంది. త్వరలోనే టెండర్లు పెంచి ప్రారంభోత్సవం, దానికి భూమి పూజ కూడా చేయడానికి అతి త్వరలోనే పూర్తి చేసి, భవనాన్ని పూర్తి చేసి కావాల్సిన ఎక్విప్మెంట్ను కూడా సరఫరా చేసి క్రిటికల్ కేర్ బ్లాక్ని ఆపరేషన్లోకి తీసుకొస్తాం.